మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిన్న ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో అక్కడ మంత్రితో మాట్లాడి సమ్మక్క సారక్క ప్రాజెక్ట్ గోదావరి నదిపైన కేసీఆర్ గారు ప్రభుత్వం నిర్మించినటువంటి ప్రాజెక్ట్కి ఏదో అనుమతులు సాధించిందని చెప్పి మన ఈరోజు పత్రికలన్నీ కూడా టాప్ హెడ్లైన్స్ పెట్టినాయి. సమ్మక్క సారక్క బ్యారేజు అంత గొప్ప అనుమతులు ఏంది, అసలు ఏంది, ఏం సాధించిండు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అని చెప్పి నేను కొంచెం లోతుగా దాన్ని చదవడం జరిగింది. ఏం తీసుకొచ్చిండంటే 50 ఎకరాల ముంపుకు అనుమతులు ఇస్తామని ఒప్పుకుంటే అంత పెద్ద ప్రచారం. 50 ఎకరాల ముంపుకు ఛత్తీస్గఢ్ ప్రభుత్వము అనుమతి ఇవ్వడానికి సుముఖంగా ఉన్నదని చెప్పి ఆ మంత్రి చెప్తే ఇవాళ దానికి అంత పెద్ద ప్రచారం మరి తెచ్చుకున్నది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇలా సమ్మక్క సారక్క బ్యారేజ్కి అనుమతులు అంటే నేను ఏదో చాలా ఏమొచ్చిందబ్బా, ఎన్ని డబ్బులు వచ్చినాయి, ఏమొచ్చినాయి. ఎందుకంటే మేమందరం ముఖ్యంగా పూర్వపు వరంగల్ జిల్లా నాయకత్వం ఉద్యమ కాలం నుండి ఎన్నోసార్ల మరి గోదావరి నదిలో తలపెట్టినటువంటి ప్రాజెక్టుల డిమాండ్ ఉద్యమ కాలంలో, ఇప్పుడు కాదు, తెలంగాణ వచ్చిన తర్వాత కాదు, కాంతనపల్లి ప్రాజెక్ట్ నిర్మించాలని చెప్పి దాదాపు 1000 మందిని తీసుకెళ్ళి ఎండాకాలంలో గోదావరి నదిలో దిగి మరి అక్కడ కార్యక్రమాలు జరిపిన ఆ రోజు 2001 నుండి ఈ రోజు వరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం లోపల కేసీఆర్ గారి నాయకత్వాన పనిచేసిన వాళ్ళం మేము. ఆ రోజు వరకే తెలంగాణ లోపల కేసీఆర్ గారు ఉపన్యాసాల పట్ల ఆకర్షితులై ప్రజలు తండోపతండాలుగా ప్రజలు వస్తున్నారు, సభలు సక్సెస్ అవుతున్నాయి. దాన్ని చూసి భయపడి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, కడియం శ్రీహరి గారు ఇరిగేషన్ శాఖ మంత్రి వరంగల్ జిల్లా నుండి, ఆ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులు ఏం చేసిండ్రు, గోదావరి నుండి ఎత్తిపోతల పథకం బ్రహ్మాండంగా వరంగల్ జిల్లా, కరీంనగర్ జిల్లా, నల్గొండ జిల్లాలకి ఒక బ్రహ్మాండమైనటువంటి పథకము గోదావరి నుండి దేవాదుల దగ్గర నుండి ఎత్తిపోసి 811 కోట్ల రూపాయలు అనుమతుల పత్రం జీవో కూడా ఇష్యూ చేశారు. ఏది కేసీఆర్ గారు వరంగల్ సభ పెట్టేటప్పుడు. దాని పేరు దేవాదుల ప్రాజెక్టు. 2004 దాకా రూపాయి ఖర్చు పెట్టలేదు చంద్రబాబు నాయుడు గారు, ఆనాటి మంత్రి కడియం శ్రీహరి గారు ఇరిగేషన్ శాఖ మంత్రి. 2004లో రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, తర్వాత ప్రారంభమైంది ఈ ప్రాజెక్ట్. నేను అప్పుడు హన్మకొండ ఎంపీని, నాకు మొత్తం తెలుసు. 2009 వరకు ఫస్ట్ ఫేజ్ దాదాపు కంప్లీట్ అయింది. ఎంత అన్యాయం అంటే ఇలా రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆలోచించాలి. చంద్రబాబు నాయుడు గారు ఆలోచన, రాజశేఖర రెడ్డి గారి అమలు ఏం చేసిండ్రు, దేవాదుల ప్రాజెక్టుకి ఎత్తిపోతలకి ఒక ఫుట్బాల్ వేసినట్టు వేసిండ్రు, ఒడ్డు మీద ఫుట్బాల్ వేసిండ్రు. అలాంటి ఫుట్బాల్ గోదావరి నదిలో వేసి నీళ్లు ఎత్తిపోతల పథకం ద్వారా తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టు దేవాదుల ప్రాజెక్టు. 170 అది అంటే 70 మీటర్స్ ఆ ప్లేస్లో దాన్ని ఆలోచన చేసారు వాళ్ళు. చేస్తే ఒకసారి బురదకు మొత్తం పోతే మేమే ఓ రోజు అందరం కలిసిపోయినాం హన్మకొండలో 2006-7లో. అంటే ఎంత అన్యాయంగా ఆలోచన చేశారు. దేవాదుల ప్రాజెక్టు దాదాపు 15 నుండి 20 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ నీళ్లు ఎత్తిపోయడానికి 37 టీఎంసీ నీళ్ళు ఎత్తిపోసి దాదాపు 6 లక్షల ఎకరాలు వరంగల్ జిల్లా, కొంత నల్గొండ జిల్లా, ఆలేరు, అటు తుంగతుర్తి ఆ ప్రాంతాల్లో కూడా కొన్ని ఇస్తామని చెప్పి ప్రామిస్ చేసిండ్రు. మరి నీళ్ళు ఎక్కడుంటే గోదావరిలో నీళ్ళు ఉండాలి, ఆ ప్రవాహం ఉంటేనే వస్తుంది. 170 రోజులు పుష్కలంగా నీళ్ళు ఉంటాయని చెప్పి ఆలోచన చేస్తే 110 రోజుల వరకు కూడా నీళ్ళు అది గుంజలేకపోతుంది. ఫుట్బాల్ మోటార్లు గుంజలేకపోతాయి. ఎవడు ఆలోచించలేదు. ఇది కేసీఆర్ గారు ఆలోచన చేసి ఇవాళ అక్కడ బ్యారేజ్ కట్టిందే సమ్మక్క సారక్క బ్యారేజ్. మేము నిందించినామా? గత ప్రభుత్వం చేసే తప్పిదాన్ని తీర్చిదిద్దినాం మిస్టర్ రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి. మేము దాన్ని సరి చేసినాం. మీరు చేసిన తప్పిదాన్ని సరిదిద్దినాం మేము.
కానీ ఎప్పుడు కూడా చెప్పుకోలేదు. నువ్వు అన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే నీళ్ళు గుంజలేకపోతుంది నీ ఫుట్బాల్ అంటానా, ప్రజలకు అర్థం కావాలి. నీళ్ళు సక్ చేసేది, నీళ్లు గుంజేది పని చేయలేదు నీళ్ళు. కాబట్టి అక్కడ బ్యారేజ్ కట్టాలి, 7 టీఎంసీల నీళ్లు నిల్వ చేసేటువంటి బ్యారేజ్ కట్టాలని చెప్పి కేసీఆర్ గారు ఆలోచన చేసి నిర్మించి 2021లో పట్టే కంప్లీట్ అయింది. అది 83 మీటర్లు ఎత్తు నిర్మించినాం. 83 మీటర్లు ఎత్తు నిర్మిస్తే పక్క రాష్ట్రం అనుమతులు కావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం అడ్డుకున్నది సిడబ్ల్యూసి. అరే ఒక భూమి మునుగుతలేదయ్యా, మా భూభాగంలో మునుగుతాందని చెప్పి కేసీఆర్ గారి ఆనాటి ప్రభుత్వ అధికారులు లేఖలు రాష్ట్రం. మేము ఎంపీలుగా తిరిగినాం, కానీ సిడబ్ల్యూసి పర్మిషన్ ఇవ్వలేదు. ఛత్తీస్గఢ్ ఒప్పుకుంటేనే ఇస్తామన్నది. అప్పుడు ఛత్తీస్గఢ్ ఎవరి ప్రభుత్వం? కాంగ్రెస్ ప్రభుత్వం. 2023 జూన్ మాసంలో మీటింగ్ పెడితే ఎన్నికలు వస్తున్నాయి తెలంగాణలో, ఇప్పుడు ఎందుకు ఇవ్వాలని చెప్పి ఈ కుట్ర కాంగ్రెస్ పార్టీ ఛత్తీస్గఢ్లో ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి అనుమతులు ఇవ్వనీయలేదు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు.